హలో దోస్తులు, ఎట్లున్నారు? ఇవాళ పార్ట్ 2 వీడియో చేస్తాను. అందరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులు గుర్తుపెట్టుకోరి, ఈ వీడియోలో చేసిన పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, మిమ్మల్ని నవ్వించడానికే. అర్థమైందా? వీడియోలు మొత్తం ఫుల్ వీడియోలు చూడండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఇంత లేట్ వచ్చేదేనండి, నేను పొద్దున్న నుండి చూస్తున్నా మీకోసం ఎప్పుడు వస్తారా అని. ఎందుకు? ఏమైనా చెప్పేది ఉందా నాకు? అదే అండి, న్యూస్ చూస్తారు కదా, కరోనా అంటున్నారు. మళ్ళీ ఎవరికి ఏమైతే తెలియదు కదా. నేను కూడా మా అమ్మల ఇంటికి ఒక 2 రోజులు పోయేస్తా అండి, ప్లీజ్. ఓ సిద్ధీని గురించే నా పొద్దున్న చెప్తాను. పోతే నాన్నడు కూడా ఏముంది, పోతే అయితే పో. కానీ స్వాతి వచ్చింది కదా, స్వాతి పోయినాక పో. మళ్ళీ వాళ్ళందరూ ఉండగా నువ్వు పోతే మంచిగా ఉండదు కదా. వాళ్ళందరూ పోయినాక పోయవుతి, సరేనా? థ్యాంక్స్ అండి. నేను కూడా స్వాతి పోయినాకనే పోతాను అనుకున్నా. మళ్ళీ లేక లేక వచ్చినా నేను ఉండగానే పోయిందని అనుకుంటా కదా స్వాతి. థ్యాంక్స్ అండి, ఆమె పోయినాకనే నేను కూడా పోతా. సరే సరే పండుకో. పొద్దున అప్పాలేసే ఉందట కదా, అమ్మ చెప్తాను. నన్ను కాలు మనగా నాకెడ పని చెప్తాను, నేను పనుకోవాలి. పొద్దుగాలు లేచి పని మొదలు పెట్టుకుంటే రాత్రి వరకు చెప్పనైపోతుంది. తొందర పండుకో. సరే అండి, గుడ్ నైట్. మీరు కూడా పడుకోండి. అమ్మ అప్పుడే తెల్లారైందా? ఇక పని మొదలు పెడితే, ఇప్పుడు మొదలు పెడితే కానీ ఒక్కదానికి తీరది. ఆ బండలు ఆ పందులు ఎత్తరాలు ఎవరు తున్నపోతులు. ఇంత టైం అయింది, ఇంకా ఎత్తలేరావో బిడ్డలు. మంచిగా గుర్రాలు అన్నట్టు అంటారు. నీ ఒక్కదాన్ని పని చేసుకుంటానా అని దానికి లేదు, దీనికి లేదు. బియ్యం చెరుపుపో, బియ్యం చేయిపో, అప్పాలు చేద్దాం అని అదన్నది. అప్పాలు చేద్దాం వదిన, నేను కూడా చేస్తాను ఇది అన్నది. ఇక పండే చేస్తారో మరి కళలా. ఇట్లా ఏమైనా లేచి అయితే చెత్తలేరు మరి. బర్రెలు అన్నట్టు అంటారు, బర్రెలు తిన్నట్టు తింటారు. ఏం పని ఉంది ఇంకా? నేనే ఇళ్ళకి వేయబడితే ఇంకా వాళ్ళకేం పని ఉంటుంది? అయిపోయింది, ఈయన బతుకంతా చేసుడికి అవుతుంది. పని అంతా అయిపోయి అన్నం కూర అంటే అండితే ఇళ్ళకు సోయి లేకుండా ఇంత సోయి లేకుండా అన్నారా? అసలే లేతలేవు. ఇక కారపూస కలిపొస్తుంది, పిండ కారపూస నన్ను చేస్తా. వాళ్ళు లేతారు మరి, ఆ చేసేలో పనులు ఎవరు? సంధ్య సంధ్య లేచి నువ్వు పని అంతా వేసుకున్నావు, అప్పాలు మొదలు పెట్టినావా అని. ఇప్పుడు తెల్లారైనట్టుందా వాళ్ళకు? లేచిరేగా. ఇక పని అంతా అయిపోయింది అత్తమ్మ, అన్నం కూర కూడా అండినా. ఇక అప్పాలు ఒకటి చేస్తే రాత్రి వరకు చెప్పని అయిపోతాయి కదా అని. ఇక కారపూస పిండి అయితే నాకు కలపచ్చని ఇది ఫస్ట్ మొదలు పెట్టినది. ఇది టేస్ట్ ఎట్లుంది? అబ్బా గది నేను చేస్తే తీయే, నువ్వు కూర్చోపోయే పని అంతా ఎత్తి వంటలేదు. టేస్ట్ ఎట్టుంది అంటుంది. నేను ముందుగా తిండే కావాలన్నాయి. ఒకటి ప్లేట్ల పక్కకు తీసి తిని చూడత్తమ్మా, నేను కూడా టేస్ట్ చూడలేదు, సాప్గా చేస్తాను. మరి కారం ఉందో ఎట్లుందో, వాళ్ళు పిల్లలు ఎట్లా తింటారో చూడు ఒకసారి కొంచెం. అబ్బా సేమ్ బర్రె తిన్నట్టే సౌండ్ అయితే. సంధ్య అన్ని బరాబరి కలిపినవే, కమ్మగా ఉన్నాయి కారపూసలు, మంచిగా ఉన్నాయి. నువ్వు కూడా 2 తినుకుంటే రాదే. నేను షాయ్ పెట్టినావు కదా, షాయ్ తాక్కుంటే తింటే మంచిగా ఉన్నాయి కారపూసలు. సాయ చల్లగానే కావచ్చత్తమ్మా, మళ్ళీ వేడి వేసుకొని కారపూసలు వేసుకొని తాగిపోయిగా. సరేనా సంధ్య, సరే. అయ్యో వదిన ఎప్పుడు లేతే, ఎప్పుడు స్టార్ట్ పెడతాయి? నేను లేతా అనుకున్నా, ఇక బాగా లిస్ట్ అయినట్టు అయింది, వాళ్ళంతా పడుకుండిపోయిన వదిన. ఇక లేచిండ్రా, పొద్దున్నే పని అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాక కారపూసని అయితే మొదలు స్టార్ట్ పెట్టిన. అయ్యో వదిన మరికి దొడ్డు కారపూస వస్తున్నావు, పిల్లలు ఇష్టంగా తిన్నారు. సన్నది ఉంటుంది కదా, అదైతే మంచిగా తింటారు పిల్లలు, అది పోయిపోయినావు వదిన. బా అనుకున్నా నేను, ఆమె మీ అమ్మని వచ్చి అంకలు పెడుతుంది అనుకున్నా, కానీ నువ్వు పెట్టినావు. ఇక వస్తుంది, మీరు అంకలు పెట్టడానికి ఉంటుంది, నేను చేయడానికి ఉంటుంది. అయ్యో అవునారా, నేను ఇదే ఇష్టంగా తింటారు కావచ్చు అనుకుని ఇదే స్టార్ట్ చేసిన. మిగిలిన పిండితోనే ఆ సన్నది వస్తుంది. సరే వదిన సరే, నేను ఫ్రెష్ అయ్యి టీ తాగుతా. సరే రామ్మ, ఇప్పుడే చాయ్ వేడి చేస్తున్నట్టుంది, నువ్వు కూడా తాగుకో. పని చేయవలసి వస్తుందని లేవలేదు, మంచిగా వన్నారు. మళ్ళీ నేను చేతును లేచినవా చేస్తానవా అని మాట్లాడతారు. పని చేయబడుతుందనే లేవలేదు ఇంతసేపటి దాకా. ఇలా మాటలు అయితే అబ్బా, నోట్ల చక్కెర కడుపుల కత్తులు. ఇది చెప్పాను వదిన, అది చెప్పాను వదిన. మరి నువ్వు చెప్తేంది? మరి వదిన ఇది పిల్లలు తినరు, నేను వేరే కొత్తది అని అంటలేదు. అది చేయి వదిన, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, టీ తాగుతా అంటుంది. అబ్బా మంచి పని అయింది, పొద్దున లేవలేదు. లేచిన కానీ కావాలని బయటికి రాలేదు. నేను ఆమె ముట్టిన పని చేసుకున్నా. అమ్మ నాకు పని బాగా తప్పింది. అమ్మ కాసేపు అనుకుంటా మళ్ళీ చేయదాలి. ఏంది బుజ్జి, ఏమైంది ఎట్లా డాన్స్ ఎత్తాను? ఏమన్నా మంచి వార్త వచ్చింది ఏంది? అల్లుడికి జాబ్ వచ్చింది ఏంది? నీకు జాబ్ వచ్చిందా? ఓకేమ్మా, ఇంకా జాబ్ లేడత్తాయి మాకు. జాబ్లు వచ్చేటట్టు ఏం లేదు. పని తప్పించుకున్నా కదా, అందుకే మెల్లగా డాన్స్ ఎత్తాను. అంటే ఏంది బుజ్జి అట్లా పడుతుంది? నువ్వు కావాలని లేవలేదేంది? నేను నాలుగు టైం అనుకుని కావచ్చు నా బిడ్డ, నేను అనుకుంటాను. పాపం ఒక్కతే ఎత్తాను కాదే, కొంచెం సాయం చేస్తే ఏమవుతుంది? ఒకటి అయిపోతే 10 మంది ఎత్తారా అమ్మ? వాళ్ళ ఇంటికి ఏమి మత్తిమి వాళ్ళు చేసి పెట్టారా? నేను కూడా ఇక్కడ వేయాలా? నా ఇంటి కాడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలా? చేయంతి. అయ్యో ప్రేమ బాగానే కారిపోతాను కోడల మీద. సరే నేనే పోయి ఇంత సాయం అవుతా, పాపం పోరి మీరు పడుతుంది ఆయన. సంధ్య సంధ్య అయిపోయిందా నీ చేసుడు? అయిపోయింది అత్తమ్మ, అయిపోయింది. ఇంకో 2 వాయిలు అయితే కావచ్చు అంతే. అవు ఆ ప్లేట్లు ఏంటి? అవి సన్నకారపు సత్తమ్మ. స్వాతి దొడ్డు ఎత్తే పిల్లలు తినరు అని అంటే మళ్ళీ అవి ఎత్తాను. అయ్యో పని బాగానే అవుతుంది కానీ నీకు, అయినా చెప్పి ఎత్తానవి సంధ్య. ఏం లేదత్తమ్మ, ఇక లడ్డులు కూడా ఏమన్నారు కదా, ఒకటి ఇవ్వాలని ఒకటేసారి ఎత్త అయిపోతుంది. మళ్ళీ రేపటిదాకా పని పెట్టుకోకుండా ఉంటానని పొద్దుగాల నుండి టకటక ఎత్తాను. ఏమైనా సాయం చేయాలా సంధ్య? మరి అంత అయిపోయినాక ఇంకేం చేస్తుంది అత్తమ్మ? అయిపోయినాయి చేతి తీపో. సరే తీయ పోతాను. అది ఫీల్ అవుతున్నట్టున్నది కాదు, మనం ఇద్దరం ఉండి సాయం చేయకపోతే. వదిన గట్లేం ఫీల్ అవుతాయి అమ్మ, నాకు తెలుసు. సరే ఆ స్నానాలు వేసి పిల్లలకి వేపించి అన్నం తినిపోరు, అన్నం కూర అన్నింది వదినప్పుడే. సరేనమ్మా, స్నానాలు వేసి అన్నం తింటా, బాగా టైం అయింది, ఆకలి అవుతుంది. నేను కూడా ఇంత తింటాను, కరెక్ట్గా నాకు కూడా వెళ్ళిపోతాను. ఏం కూర నేను మరి సంధ్య? కరపు సీజర్ అయితే అయిపోయింది రామ్మ.
మన కడుపులో ఆకలి అయితే అంత పొద్దుడుస్తుంది. ఈ పొయ్యి కాడ కూర్చుంటే ఈ వేడికి అంత ఇట్లా అవుతుంది కవర్ కవర్. అది తినమని అడుగుతారా? పందులు తిన్నారు, పందులు వచ్చి మళ్ళీ చేయాలంత తిని మళ్ళీ స్టార్ట్ పెడితే పిల్లలు అత్తమ్మ అన్నయ్య స్వాతి ఈ అప్పాలు అయిపోయినాయి రారా తిందురు. బా పొద్దుగాలు ఇప్పుడు లేచిన ఈ టైం అయింది 6 అయితే అంది సాయంత్రం. బా తలకే నొత్తుంది పొయ్యి కాడ కూర్చొని తింటే షాయ్ తాగుతా నేను ఇక్కడ పెట్టిన కదా వాళ్ళే తింటుంది. అబ్బో లడ్డూలు అరిసెలు కారపూసలు అన్నీ చేసింది. అబ్బా నాకు లడ్డూలు ఉంటే మస్తు ఇష్టం, మస్తు లడ్డూలు వేసింది, అరిసెలు కూడా చేసింది, మంచి కారపూసలు కూడా వచ్చింది మా ఆయన. అబ్బా అబ్బా 2 రోజులన్నా మంచిగా తినాలి దేవుడా, అడిగిపోయి మళ్ళీ పని చేసేసి చావాలని. అమ్మమ్మ ఇవన్నీ ఎవరు చేసిరమ్మమ్మ? అత్త చేసిందా? అవును చెల్లి అత్తనే చేసింది ఇవన్నీ. నేను నీకు లడ్డు ఇచ్చాను కదా నేను కూడా తింటా. తినరావా తినురి మంచిగా మీకన్నా ఎక్కువనాయా మీకోసం వేయించిన తినురి, ఏం కావాలంటే తినురి, కూర్చోరు మంచిగా కూర్చొని తినురి. అబ్బా నేను కూడా తింటా. ఏం చెప్పరాని బల్లలు గిన్నె కానీ బల్లలు ఒకటేసారి వచ్చినాయి ఉచ్చు కొడతాను. ఇంత కానీ బల్లలు వచ్చినాయి ఇంట్లోకు. ఓ నీ అవ్వ ఏంలేనా తినుడు. నేను ఇంకా బల్లలు వచ్చినాయేమో అనుకుంటా. ఈయన లేని బల్లలు గిట్లా సౌండ్ చేస్తాను ఏంటి అనుకుంటాను. వీళ్ళ తిండి మ్యూజిక్ ఇది. తినురవ్వ తినురి, ఎప్పుడన్నా తినరో లేదో, ఎన్ని రోజులు తినకుంటున్నారు. తినురి తినురి, ఇంకేం పని ఉంది తినుడు తప్ప రందారా పాట తినురి. అవునే బుజ్జి అల్లుడికి ప్లేట్లో పోయి ఇచ్చిరాపో, బయటకు రత్తలేడు తింటలేడు మాట పడతాను కావచ్చు. ఆయనకు 2 ఇచ్చిరాపోయి నువ్వే మొదలు తినవంటివి. ఇత్తది తిననిస్తావు తిననివా ఇవి ఎటుపోతానే తిన్నాక ఇస్తా కదా. తినకపోతే ఇప్పుడు ఆయనకి ఏమైతే తింటాడు తినేలాగా. ఏంది బుజ్జి గట్లని పడుతుంది 2 ఆడు ఇచ్చేస్తే ఆయన కూడా సంబరపడతాడు కానీ తెచ్చిన పిల్లలని. ఇస్తాను తిను సపరేట్ ఫస్ట్ తినని నువ్వు కొరియకు తినేటప్పుడు. అబ్బో ఇక బాగానే ఇక ఒక్క పూటకి సగం లడ్డూలు సగం కారపూస అయిపోయింది. ఊరి నాయను వీళ్ళకి ఎన్ని కిలోలు చేసిన ఏం చాలుతుంది ఇక. ఒక్కసారి కూర్చున్నారు కథ సగం లడ్డూలు కూడా వేసారు, సగం కారపూస కూడా వేసారు. హర్షలు ఎందుకు తింటలేరు మరి? ఆయనతో కథ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు చేసుడిగా నేను ఒక్క రోజులో తిన్నాక ఈ కడుపులో ఇంకేమన్నా ఏమైందా సంధ్య? తిను కూర్చో నువ్వు కూడా తిను. చేసి నువ్వు ఎటు వేను మళ్ళీ అది మీకు చాలట్లే కానీ అన్నం తినని ఇద్దరు నేను ఎడ తింటావి. మా అమ్మకు 2 దీక్షలు రాసిన అయిపో వీళ్ళ ముందట వచ్చిన తెచ్చాన్ని. తింటమ్మా నేను తింటా, మీరైతే తినూరి. మంచిగా ఉన్నాయా టేస్ట్? అన్నీ మంచిగా కలిసినాయా? మంచిగా ఉన్నాయా స్వాతి? మంచిగా ఉన్నాయి వదినా, బాగా చేసిన తెలుసా. అమ్మ అంటే ఏమో అనుకున్నా కానీ లడ్డూలు అయితే సూపర్ కట్టి మంచి టేస్ట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి వదినా. అన్నయ్య ఏదిరా తినడట నా అన్నయ్య? ఎందుకు తినడు వదినా? తింటాడు ఇస్తా పోయి ఇచ్చేస్తాయి తింటాడు, బయటకు వస్తలేడు ఆయన ఎందుకు. నువ్వు ఇచ్చిరాపోయే సంధ్య అవి ఇవ్వమంటే పోతలేదు. మొగలు ఎందుకు పిల్లలు ఎందుకు? ఫస్ట్ నీ కడుపు అయితే నిండాలి. చొరగొట్టు ఒకటికొకటి పట్టకపోతే కడుపు చింపి వాళ్ళు వేసుకొని కుట్లు వేసుకో. మరేం చేస్తావు? అక్కడ ఆరదాయి మొగుడు అద్దాయి. తిను తింటూనే ఉండు నువ్వు. అయ్యో ఫస్ట్ అన్నయ్యకి ఇచ్చేస్తే అయిపో కదా. సరే నేను ఇస్తుంది అన్నయ్యకు, నువ్వు తినరా స్వాతి వెళ్ళదు తిను. అబ్బా అమ్మ కడుపు నిండినట్టయింది, ఏ చాలు నాకు, నేను కాసేపు అనుకుంటా. ఇప్పుడు అనుకుంటా అంటాను ఏంది పావుదక్కేడైతుంది. ఈ అన్నం తిని అట్టే అనుకో మళ్ళీ లేచి మళ్ళీ వంటవా? ఏం కన్న మీద తింటా మనకేం వద్దు అన్నం చాలు. బాగా కడుపు టైట్ అయింది ఒకటి టేస్ట్ చేసి తిన్నాక. అమ్మ నేను కూడా పడుకుంటా, నాకు అన్నం వద్దు, నాకు చాలు, నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా చాలమ్మా, నేను కూడా పడుకుంటా, నిద్ర వస్తుంది. అయ్యో చక్కనిలు అన్నం తినరా అయ్యో బంగారాలు, కొంచెం అన్నం తిని పండుకొని దొరుకుతాయి. నేను తినిపిస్తా మీకు. వద్దు నేను పడుకుంటా. అమ్మ బతికిచ్చి రావాలా మళ్ళీ ఏడాన్న వండుతారు కూరని వండుతారు అని నేను టెన్షన్ పడతాను. పండుకోపోరి మీరు వండుకుంటే ఎక్కలేని మనిషి నాకు అత్తాను. పోరి పండుకోపోరి. అయ్యో ఇవే నేను వండుకుంటే ఎట్లా రాత్రి ఆకలి అవుతుంది. కొంచెం వేడన్నం తిందుర్తి. అలా తినగట్ట తీయ సంధ్య మనం తిందాంపా, నాకు ఆకలి అవుతుంది. అవ్వా అది కడుపా ఇంకేమన్నా నాని అవ్వ ఇంతసేపు తిన్నావు కానీ బర్రె తిన్నట్టు. అవి లడ్డూలు తింటివి, కారపూస తింటివి, వర్షాలు తింటివి, మళ్ళీ అన్నం తింటానే పడుతుంది. అసలు నీకు అది తినాలా అని ఆలోచనే ఉంటుందా నీ జీవితాంతం? ఊరి నాయను అది ఇంకా ఇవి చేసిన పట్టుకే సరిపోయింది. ఇంకా గారెలు సకినాలు అయితే కూడా సరి తిని మళ్ళీ అన్నం తిని వంతు కావచ్చు. పాపం మా మామ సచ్చి సర్గానున్నాడు. నిన్ను మేపలేకనైనా చచ్చిపోయింది. నేను ఇన్ని రోజులు అనుకుండు ఏం సంపాదించిరు ఏం సంపాదించరు అని. నిన్ను మేపడానికి ఆయన సగం జీవితం మొత్తం అయిపోయింది. ఇంకేం వెనకెత్తాడని మొత్తం నిన్ను మేపడానికి ఆయన చేసుకున్నావు. నువ్వు నిన్ను మేపి చచ్చిపోయింది ఆయన పాపం. సరే అత్తమ్మ తిని వేడన్నం అయింది, కూర కూడా పొద్దుంది ఉంది, అన్నం వేసుకొని తిని పండుకోపోయా. నాకు కూడా అంత పోయి ఇక్కడ కూర్చొని అలా ఇష్టం అయినట్టయింది. నేను కూడా పండుకుంటా, నాకేమన్నా వద్దు. ఏంది పోరాలి ఎవరు తిన అంటారు? తినకూర నాకేంది, నాకు ఆకలి అవుతుంది, నేను దీన్ని సపరేట్గా వండుకుంటే ఇంతంతే ఉంది. కొంత అంత గంజడే తిను, నిన్ను ఆపుతారు. గంజు తిను. తిన్నరాండి అప్పాలు మంచిగా ఉన్నాయి కదా? బాగున్నాయి తిన్నా. సరే కానీ బట్టలు సర్దినా మరి ఇప్పటికి? ఎందుకండి బట్టలు సర్దినవా అంటుంది, ఎందుకు అంటుంది? గిన్నెస్ కనబడకుండా సాటుకుండి ఏంటి ఏం మాట్లాడుకుంటారు? ఎందుకంటే ఏమన్నట్టు 2 రోజులు ఉండి పోదామన్నావు కదా. 2 రోజులు అయిపోయింది కదా, ఇంటికి పోదాంపా. 2 రోజులు కాదు 10 రోజులు కాదు, నేను 2 రోజులు అని అంటా. నువ్వు పోతే నాకు రాబోద్దు అన్నప్పుడు నేను వస్తా. అదే నీ సర్టిఫికెట్లో మాట్లాడతాను. 2 రోజులు ఉండి పోయేద్దాంపా, నువ్వే తీసుకొచ్చినావు కదా. 2 రోజులు కాదు, నేను ఇప్పుడే రాను. ఇంకా 10 రోజులు అయితే లాక్డౌన్ పడుతుంది. లాక్డౌన్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండాలి. అక్కడ మీ అమ్మ మీ నాన్న వాళ్ళకి సాకి తీసుకుంటే నేను ఉండాలా? నాతో నాన్న కాదు. నేను మా అమ్మ ఇంటికన్నా ఉంటే లాక్డౌన్ అయిపోయే వరకు. నువ్వు రావని అందుకే అట్లా 2 రోజులు ఉండిపోదాం రా అని చెప్పిన. 10 రోజులు అవుతుందో లేకపోతే రేపటి నుండి ఎల్లుండి పెడతారు లాక్డౌన్ తెలియదు. నువ్వు సప్పుడేకుండు, నేను చెప్పినట్టు నువ్వు అంతే. పోతే నువ్వు నేను రాను.
అమ్మ నాయన నేను అనుకున్న ఆడికైనా ఏదో ఒక మతలబ్ లేనిది మీ మూటె ముళ్ళ తట్టుకుని పిల్లలతో ఎందుకు వస్తుందిరా అనుకున్నా. ఇదా సంగతి. ఆడుంటే వాళ్ళకు పని చేయవలసి వస్తుంది సాత కాదని ఈడికి వచ్చింది ఇది. ఓ నీ అవ్వ ఇంత మతలబ్తో వచ్చింది. అమ్మ నాయన ఇక నేను వీళ్ళకు లాక్డౌన్ మొత్తం షాకిరి చేసుకుంటూ ఉండాలా. నేను కూడా పొద్దున్నే పోతా. సరే నేను పోతా మార్నింగే, నువ్వు ఇక్కడ నీకు చెప్పేది అర్థం కాదు. అట్లా ఊకొస్తే ఆమె ఏమనుకుంటుంది స్వాతి, మీ వదిన ఏమనుకుంటుంది. ఏమన్నా అనుకో మామూలు ఉన్నారు, మామూలు ఇంటికి వచ్చాను అంతే, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. పాపం పిచ్చోడు అది గంత గంత స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడినాక వాడిని చేస్తాడు. దాని వెనకాల తిరుక్కుంటూ వస్తాడు అమ్మాయి కూడా అట్టోడు. ఇది దోస్తులు పార్ట్ 2 వీడియో మంచిగా చూడుర్రి సరేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ దోస్తులు, మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ వస్తాం. బాయ్.